మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఈరోజు ఫోన్ ట్యాపింగ్ అంశానికి సంబంధించి సిట్ ఎదుట హాజరైన విషయం అందరికీ తెలిసిందే. సో ఈ నేపథ్యంలో మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ పార్టీ మహిళా నాయకురాలు మంజుల రాణి గారు ఉన్నారు. మంజుల రాణి గారు, కేటీఆర్ గారు విచారణకు హాజరయ్యారు. మొన్న హరీష్ రావు గారు ఇంకా ఎట్లా అసలు ఏందన్నట్టు ఈ ముచ్చట? ఏం లేదు, ఒక బుడుపుంజలోడు అంటారు కదా, ఇంతకుముందు కూడా చెప్పిన నేను, వీనికి ఏం పని లేదు బట్టలేదు, దావూస్ లో పోయిండు. ఎవరికి తెలియదు ఒక మాట ఏంటంటే, ఈ రోజు దావూస్ కు 24, 25 కు కూడా అన్న పోయేది ఉన్నది, కేటీఆర్ అన్న. ఈ పొట్టోడేమో ఆడ అడ్మిషన్ తీసుకుండు చదువుకోవడానికి, ఈయననేమో ఆడ పాఠాలు చెప్పడానికి పోవాలి. ఈయన ఎట్లా పాలన అన్నట్టు ఇది ఒక కొత్తది. మళ్ళంటే మొన్న వాని బామ్మర్ది ఏదైతే చేసిండు కదా, సింగరేణి దాంట్లో అంతా బొగ్గు గనుల దాంట్లో ఏదైతే కుంభకోణం చేసిండో హరీష్ అన్న, కేటీఆర్ అన్న మొత్తం ఇప్పి పెట్టిండ్రు తెలంగాణ ప్రజల ముంగటి. ఆ కుంభకోణాన్ని ఎట్లయితే నేను అది చేసుకోవాలి. మళ్ళీ ఈ తెలంగాణ ముఖ్యమంత్రి ఈ రోజు ఒక మాజీ ఐటీ శాఖ పాఠాలు చెప్తే పొట్టోడు చెడ్డేసుకొని మెస్సీతో ఎట్లయితే ఆడిండో, ఈ పొట్టోడు ఆడ మళ్ళీ కేటీఆర్ అన్న కూడా చేతులు కట్టుకొని నిలబడాలి, పాఠాలు చదువుకోవాలని ఈ రోజు పొట్టోడు ఈ పని రాత్రి మళ్ళా చెప్పిన కదా మొన్ననే అపరిచితుడు అవుతాడు. రాత్రి గాని పొద్దున గాని ఏ దానికి గాని అపరిచితుడు అవుతాడు. ఆ అపరిచితునికి ఇది తట్టింది, ఇటు అటు అని చెప్పేసి అన్నకు ఇవి నిన్న అన్న సిరిసిల్లలో ఉన్నాడు, మొన్ననేమో హరీష్ అన్ననేమో సిద్దిపేటలు ఉండే, నోటీసులు ఇచ్చేసిపోయిండ్రు ఈ రోజు రావాలని చెప్పి. ఎన్ని నోటీసులు ఇస్తే ఏమైతుంది, దొంగే అవుతాడు. ఇప్పుడు అయితే లేవా? ఇప్పుడున్న మీరు ఫోన్ ట్రాపింగ్లు చేస్తలేరా? మీ మంత్రులై మీ మీవి అందరివి చేస్తలేడా పొట్టాడు? చెప్పండి. ఇప్పుడు టెక్నాలజీ ఇంత ఉన్నది కదా, ఆఫీసర్లు వచ్చి ముందు వచ్చి చెప్పమని చెప్తున్నాడు కదా అన్న కేటీఆర్. ఇప్పుడు మావి అయితే లేవా? కేటీఆర్ అన్నది, హరీష్ అన్నది అందరివి చేస్తున్నారు, పొట్టోడు చేస్తలేడా? ఈ పొట్టోడే వాళ్ళ దాంట్లో ఉన్న వాళ్ళది చేస్తున్నాడు. బట్టి విక్రమార్క చేస్తలేడా? పొన్నం ప్రభాకర్ చేస్తలేడా? సీతక్క చేస్తలేదా? మొన్న పార్టీలో మంత్రుల మధ్య సమన్వయం లేదు కాబట్టి కొట్టుకొచ్చాడు బిడ్డ. నువ్వు ఆడ దావూస్ లో పోయే వరకు నీ సీటు పోతుంది, అది చూసుకో. నువ్వు ఆడ సీటు అడ్మిషన్లు తీసుకోవడానికి పోయినావు, అడ్మిషన్ తీసుకొని చదువుకోవడానికి. ఇంగ్లీష్ మళ్ళీ తెలంగాణలో ఇంగ్లీష్ లో బూతులు ఏందో తెలంగాణ ప్రజలు నేర్చుకోవాలి, అర్థం కావాలి కదా. వీని భాష ఆల్రెడీ వీని భాష అర్థం కాదు. అంటే మొన్న ఒక ఖమ్మం సభలో మాట్లాడుతూ బీఆర్ఎస్ దిమ్మలు కూల్చాలి అని చెప్పేసి అన్నాడు కదా. దిమ్మలనే కూలుస్తాం రా నీ బొంద, నువ్వే దిమ్మలు. ఆ దిమ్మలు దొవ్విండే ఈ గుంపు మేస్త్రి, ఆ దిమ్మల కాడ ఛాయలు ఇచ్చిండే వీడు. ఆ దిమ్మల కాడ గుంపు మేసి తవ్వి ఛాయలు ఇచ్చినోడు ఈ రోజు మా దిమ్మల కాడికి వస్తావా? దిమ్మల కాడికి వచ్చి చూడు బిడ్డ, నిన్ను బొంద పెట్టేస్తా. ఫస్ట్ నిన్ను దిమ్మలు కూలిస్తే ఎన్టీ రామారావు గారి ఆత్మ శాంతిస్తుంది అని చెప్పేసి అన్నారు. ఎన్టీ రామారావు ఆత్మ ఎప్పుడు శాంతి అవుతుంది తెలుసా? ఈ పొట్టోని ఆ దిమ్మల కింద పెడితే, బొంద పెడితే అప్పుడు శాంతి అవుతుంది. ఎందుకంటే పొట్టోడు తెలుగుదేశానికి కాంగ్రెస్ భద్ర శత్రువు, అర్థమైందా? కాంగ్రెస్ ని బొంద పెట్టిండే ఎన్టీ రామారావు. వీనికి చరిత్ర తెలియనోడు మాట్లాడితే ఏంది తమ్మి? వానికి ఏమీ తెలియదు, నాలెడ్జ్ రాజకీయంలో ఏమీ లేదు వానికి. వాని బొంద వానికి నోటికి ఎట్లా వస్తట్లు మాట్లాడతాడు. పెట్టుబడులు కాదు, వీడు ఆడ అడ్మిషన్ తీసుకోవడానికి పోయాడు. ఏం పెట్టుబడులు పీకనికి పోయిండు? ఇన్నిసార్లు పోయినాడు. ఇది ఎన్నోసారి దావూసుకోవడం. వాడు ఏం తెచ్చిండు? ఏ కంపెనీ తెచ్చిండు? ఉన్నాయో ఎత్తుకపోతున్నాడు దొంగ. ఆడవో ఏ బ్యాంకులలో, ఏ స్విచ్ బ్యాంకులలో, ఎన్నెలనో ఈ పొట్టోడు సంపాదించిందంతా మళ్ళా మోదీ గానికి, రాహుల్ గాంధీకి మిగిలింది ఆడు దాపెట్టుకోవడానికి పోయిండు పొట్టోడు. అర్థమైందా అమ్మా? ఆడ ఈ ఏజ్ పోయి అడ్మిషన్ తీసుకొని ఈ ఏజ్ లో పోయి ఆడు రాజకీయం నేర్చుకుంటాడంట. రాజకీయం బిడ్డ రిజైన్ చేయి, నువ్వు వచ్చే వరకు నీ సీట్ ఉండదు ఇక్కడ. నువ్వు వచ్చే వరకు ఇక్కడ నీ సీట్ ఉండదు. అందుకనే తెలంగాణ ప్రజలను నిద్ర లేకుండా చేసి ఈ రోజు ఏదో ఒక కేసులో ఇరికేయడానికి కేసే. ఆడ బొచ్చు బోనం ఏమీ లేదాడ, బొచ్చు కూడా ఏమి లేదాడ. కానీ ఈ కథ ఏంటంటే వాడు ఏదో ఒకటి ప్రజలను భయభ్రాంతులు చేయాలి. బిజీ కావాలి కదా. కేటీఆర్ అక్కడ రావద్దు ఇప్పుడు దావూస్ కు. ఆ కేటీఆర్ అన్న పాఠాలు చెప్తుంటే పొట్టోటి చేతులు కట్టుకొని పడాల్సి వస్తుంది. అందుకే ఈ పని చేసిండు.